అని చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా. అది ఇంగ్లాండ్ దేశం. అక్కడ 19వ శతాబ్దంలో ఒక యవనస్తుడు రక్షించబడ్డాడు. తన పేరు జాన్ హార్పర్. వయసు 16 సంవత్సరాలు. 16 సంవత్సరాల ప్రాయంలో ప్రభువును అంగీకరించి ఇంగ్లాండ్ దేశాన్ని అంతటి సువార్త చేత ఉర్రూతులొగించాడు. ఆయన ఉర్రూతుల యొక్క కదలిక ఇంగ్లాండ్ దేశం యొక్క సంచలనాలు అమెరికా దేశానికి ప్రాకాయి. అందుకే అమెరికా వాసులు జాన్ హార్పర్ 16 సంవత్సరాల కుర్రోని యొక్క సువార్త వినాలని ఆహ్వానించినారు. ఆ దినాల్లో విమానాలు లేవు. అందుకే సముద్ర ప్రయాణం చేయాలి, ఓడలో ప్రయాణం చేయాలి. అదే దినాల్లోనే భూమి మీద పైనున్న పరలోకం తేలి వచ్చి సముద్రంలో తేలి ఆడుతుందా అన్న అందమైన ఓడ నిర్మించబడింది. రంగురంగుల ఓడ పసిఫిక్ అట్లాంటిక్ మహాసముద్రానికి సవాలు విసురుతూ సముద్రాన్ని చీల్చి ఎదురీదగలదు అని సవాలు విసురుతున్న ఓడ నిర్మించబడింది. రంగురంగుల తేలియాడే పరలోకం ఆ ఓడ అన్నారు. పేరు టైటానిక్. మొట్టమొదటిసారి ఇంగ్లాండ్ నుండి అమెరికాకి అది ప్రయాణం అవుతుంది కనుక చాలా ధనవంతులైన వారు దాంట్లో టికెట్లు కొనడానికి పోటీ పడ్డారు. టికెట్లన్నీ అయిపోయాయి. జాన్ హార్పర్ వెళ్ళి టికెట్ కౌంటర్లో టికెట్ తీసేటప్పటికి టికెట్లు లేవు. అయినా అమెరికా వారు జాన్ హార్పర్ను ఆహ్వానించారు కనుక జాన్ హార్పర్ ఆ టికెట్లు ఇచ్చే వెండర్తో చెప్పాడు, అయ్యా ఎవరైనా పొరపాటున టికెట్ కొన్న వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటే ఆ టికెట్ నాకు ఇచ్చే అని చెప్పాడు. సరే ఆ టికెట్ కౌంటర్ సరే అని చెప్పాడు. అది ఏప్రిల్ 11వ తారీఖు 1911 సంవత్సరము బయలుదేరబోతుంది. ఆ సమయంలో బయలుదేరబోతుంది అనేటప్పుడే టైటానిక్ ఓడ నిర్మించిన వ్యక్తి యొక్క ఆ ఓడను చూసి ప్రజలంతా ఓడ వెళ్ళిపోతుంది కదా అమెరికా దేశానికి, అట్లాంటిక్ మహాసముద్రం గుండానే అందరూ బయ చెప్పడానికి అక్కడికి వచ్చినారు. ఓడ నిర్మించిన నిర్మాణం దగ్గరికి విలేకరులు వచ్చి అన్నారు, అయ్యా చాలా ఓడలు సముద్రంలో మునిగిపోయాయి కదా, నువ్వు నిర్మించిన టైటానిక్ ఓడ ఎంత భద్రము అన్నారు. అప్పుడు ఆ నిర్మాణకుడు చెప్పాడు, ఈవెన్ గాడ్ కెనాట్ సింగ్ దిస్ టైటానిక్. ఈవెన్ గాడ్ కెనాట్ సింగ్ దిస్ టైటానిక్. దేవుడు కూడా ఈ టైటానిక్ ఓడను ముంచలేడు, అంత భద్రంగా ఉంది దీంట్లో అన్నాడు. సరే అందరు ఓడలోనికి ఎక్కారు. జాన్ హార్పర్ ఓడలోనికి ఎక్కారు. సౌత్ ఆంప్టన్ ఇంగ్లాండ్ దేశం నుండి అమెరికా వైపు పరుగులు తీస్తుంది. 2 రోజులు ప్రయాణమైంది. ఆదివారం వచ్చింది. మన జాన్ హార్పర్ 16 ఏళ్ల కుర్రవాడు ఆ ఓడలో ఉన్న క్యాంటీన్ దగ్గర ఒక సర్క్యులర్ అతికించినాడు, నోటీస్ అతికించినాడు. ఏంటంటే ఈరోజు ఆదివారం కనుక ఆదివారం ఆరాధన జరుగుతుంది, పైన టెర్రస్ మీద మీరందరూ ఆరాధనలో పాలు పొందండి. ఓడలో ఎక్కిన వాళ్ళంతా సంబరాలు జరుపుకోవటానికి ఎక్కారు కానీ ఆరాధనలో పాలు పొందడానికి ఎక్కారా? అంత ఇంత భక్తి ఉంటుంది కదా, సముద్రం మీద ఉన్నారని. భూమి మీద ఉంటే భక్తి తక్కువ అనుకో. కానీ కొంతమంది ఆరాధనకి వెళ్ళారు. జాన్ హార్పరే 16 ఏళ్ల కుర్రోడి ఆరాధన నడిపించాడు. సువార్త చెప్తే కొంతమంది మాత్రమే అంగీకరించారు.